వెల్కమ్ బ్యాక్. గత 10 రోజులుగా పైగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ పర్యటనలో భాగమయ్యారు. రేవంత్ బృందం ముందు అమెరికాలో పర్యటించి రాష్ట్రానికి 31,532 కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చింది. ఇక ఆ తర్వాత ఈ బృందం దక్షిణ కొరియాలో పర్యటించింది. ప్రస్తుతం సీఎల్లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటన ఇవాల్టితో ముగియనుంది. నేడు దక్షిణ కొరియాలో పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం బృందం చర్చలు జరపనుంది. ఈ రోజు హన్ రివర్ ఫ్రంట్ కొరియన్ స్పోర్ట్స్ వర్సిటీని సందర్శించనుంది. సింగపూర్ మీదుగా రేపు హైదరాబాద్ రానున్నారు. ఇక సోమవారం రోజున సీఎల్లో పలు కంపెనీల ప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎల్ఎస్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా వారిని కోరారు. మరోవైపు కొరియా ఔలి శాఖ ప్రతినిధులతో కూడా రౌండ్ టేబుల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి వారిని వరంగల్ టెక్స్టైల్ పార్క్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించారు.